హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తాం, వాళ్ళ సరదాలు కాదనలేక పంపిస్తున్నాం అంతే అన్నారు నాన్న. అప్పుడు మహి వాళ్ళ నాన్నగారు మహేశ్వరితో, మహే జాగ్రత్త, అర్థమవుతుందా? నాకు కొడుకైనా కూతురైనా నువ్వే. నాకు తినడానికి తిండి లేకపోయినా నిన్ను కష్టపడి చదివిస్తున్నాను. నీకేమో మా బాధ అర్థం అవ్వదు. మహి మీద ఆయనకున్న ప్రేమ కరుకుగా ప్రదర్శించారు. ఆయన మాటలు విన్న నాన్న, ఏం పర్లేదులేండి, ఇంకా చాలామంది ఉన్నారుగా అని సమాధానం ఇచ్చారు. లయ వాళ్ళ నాన్నగారు కూడా లయను గుండెలకు హత్తుకుని, జాగ్రత్త లయ, నువ్వు లేకుండా 4 రోజులు ఎలా ఉండాలో ఏంటో, జాగ్రత్తగా వెళ్ళిరండి సరేనా, అస్సలు అల్లరి చేయొద్దు అని అందరికీ జాగ్రత్త చెప్పారు. అప్పుడు నాన్న కూడా, జాగ్రత్త శాంభవి, ఇంతకీ మీ లక్ష్మీ మేడం ఏరి అంటూ చుట్టూ వెతుకుతున్నారు. ఇంతలో బస్సులో లక్ష్మీ మేడం కనిపించేసరికి, బస్సులోనే ఉన్నారు నాన్న అని చెప్పాను. అందరూ కలిసి బస్సు దగ్గరకు వెళ్ళాము. అక్కడ అందరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి జాగ్రత్తలు చెబుతూ మాట్లాడుతున్నారు. ఆ ప్రదేశం అంతా తల్లిదండ్రుల మాటలతో సందడిగా అనిపించింది. మేము బస్సు ఎక్కి కూర్చోగానే పేరెంట్స్ ముఖాల్లో ఏదో తెలియని ఆవేదన. అప్పుడు మాకు తల్లిదండ్రులకు పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో అస్సలు అర్థం కాలేదు. నాన్న విండో దగ్గర కూర్చున్న లక్ష్మీ మేడం దగ్గరకు వచ్చి, మేడం, పిల్లలు జాగ్రత్త, వాళ్ళే మాకన్నీ, మాకు అస్సలు పంపడం ఇష్టం లేకపోయినా మీరు చెప్పారని పంపిస్తున్నాం అన్నారు. వెంటనే నా మనసులో అలజడి మొదలైంది. ఒకవేళ మేడం నేను చెప్పలేదు అని చెప్పేస్తే నాన్న పంపించడం మానేస్తారు, నాన్న మానేస్తే మహిళలు కూడా మానేస్తారు అనే దిగులు వచ్చి పడింది. ఇంతలో లక్ష్మీ మేడం వెంటనే, నేను చెప్పడం ఏంటి అని చికాకుగా అనేలోపు మా తెలుగు మాస్టారు వెనక నుంచి, నమస్కారం పరమేశ్వరరావు గారు, ఏంటి పిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నారా అని నాన్న వాళ్ళను పలకరించారు. నాన్న లక్ష్మీ మేడం విషయం పక్కన పెట్టి వెనక్కి తిరిగి మా మాస్టర్తో, నమస్తే అండి, తప్పదు కదా, మీరు ఎన్ని చెప్పినా మా భయాలు మాకు ఉంటాయి కదా అన్నారు. మీరు భయపడాల్సిన అవసరం కించిత్తు కూడా లేదు, మా అమ్మాయి కూడా వస్తుంది, తను కూడా శాంభవి వాళ్ళ ఫ్రెండే కదా అండి, ఇంకా భయం ఏంటి అని అన్నారు. అవునా, పోన్లేండి, సంతోషం, మాకు కొంచెం భరోసా వచ్చింది అని నాన్న సంబరపడిపోయారు. సరే అండి, ఇక బయలుదేరతాము అని బస్సు ఎక్కేశారు మాస్టారు. అలా అందరి అమ్మా నాన్నలు కూడా దిగులుగా వాళ్ళ పిల్లల వైపు చూస్తూ, జాగ్రత్త 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 అంటూ ఒకరి తర్వాత ఒకరు చేతులు ఊపుతుంటే, అప్పటి వరకు సంతోషం తప్ప బాధ ఎరుగని మా కళ్ళు కూడా చెమర్చాయి. వాళ్ళ కళ్ళలో మాపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించిపోతుంది. ఒక్క క్షణంలో మాకు కూడా ఎందుకు వాళ్ళని వదిలి వెళ్ళడం అనిపించేంత బాధ కలిగింది. కానీ మా సరదా మాత్రం మమ్మల్ని బయటపడనివ్వలేదు. బస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. వాళ్ళు మాత్రం కనిపించినంత మేర మా వైపు చూస్తూ చేతులు ఊపుతూనే ఉన్నారు. ఇంతలో మహి వాళ్ళ నాన్నగారు బస్ వెనకాలే పరిగెత్తుకొస్తూ కనిపించారు. అది చూసిన మా సార్ బస్సు ఆపారు. వాళ్ళ నాన్నగారు ఆయాసపడుతూ డోర్ దగ్గరకు వచ్చి, మహే, ఇదిగో నీకెట్టమని చాక్లెట్లు తెచ్చి మర్చిపోయాను, తిను సరేనా, అల్లరి చేయమాక అని ప్రేమగా మహి చేతికి చాక్లెట్స్ ఇచ్చారు. మాస్టారు, మా మహేశ్వరి జాగ్రత్త అండి అని కాస్త వెనక్కి జరిగి మహి వైపు చూస్తూ నిలబడ్డారు. మళ్ళీ బస్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు కనిపించినంత దూరం ప్రేమ వాత్సల్యం కలగలుపుకున్న చూపులతో మమ్మల్ని ఎంతో ప్రేమగా సాగనంపారు అని చెబుతున్న శాంభవి కళ్ళలోంచి కన్నీరు ధారల్లా కారుతుంది. మా ప్రయాణం అమ్మా నాన్నల ఎడబాటు అనే దిగులుతో మొదలైనప్పటికీ ఆ దిగులు మాలో కాసేపే ఉంది. మళ్ళీ అందరిలో పిక్నిక్ హుషారు వచ్చేసింది. మా బస్సులో అందరం ఎంత గోల చేస్తున్నామంటే మా అరుపులు, కేకలు, పాటలు చుట్టూ చాలా దూరం వినిపించేంత గట్టిగా అరుస్తున్నాము. మా పక్కన వెళ్ళే వెహికల్స్ అందరూ మా బస్సు వైపు చూస్తూ నవ్వుతూ వెళుతున్నారు. అలా ఎవరైనా మా పక్క నుంచి వెళ్తుంటే మా గొంతు ఇంకాస్త పెద్దగా వచ్చేది. కాసేపు అంత్యాక్షరి, కాసేపు పొడుపు కథలు, కాసేపు జోక్స్, ఇలా ప్రయాణం చాలా ఆనందంగా సాగిపోతుంది. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ఆలోచన,
అబ్బా, జీవితంలో నేను ఎప్పుడూ ఇంత ఆనందంగా లేను, ఇదే మొదటిసారి. అందరి నోట ఇదే మాట. ఆ మాటకొస్తే ఎప్పుడూ గంభీరంగా ఉండే మా టీచర్స్ కూడా చిన్న పిల్లల్లా మారిపోయి మాకన్నా ఎక్కువ సంబరపడిపోతున్నారు. ఆఖరికి నవ్వడం తెలియని లక్ష్మీ మేడం ముఖంలో కూడా నేను మొదటిసారి ఆనందాన్ని చూశాను. ఇక ఆవిడే అలా ఉంటే మా సంగతి వేరే చెప్పక్కర్లేదు. ప్రయాణం చాలా దూరం సాగిపోయింది. సమయం కూడా తొందరగా గడిచిపోతుంది. కానీ మా కబుర్లకు, మా సరదాలకు, మా ఆనందానికి మాత్రం ఎటువంటి అలసట రాలేదు. మేము చేరాల్సిన గమ్యం దగ్గర పడుతుందనే కుతూహలం మాలో ఇంకా ఆరాటాన్ని పెంచేసింది. సమయం సాయంత్రం 5 గంటలు. మా తెలుగు మాస్టారు గారు అమ్మాయి దీప ఆయన్ని పిలిచి, నాన్న, ఇంకా ఎంత టైం పడుతుంది మనం వెళ్ళడానికి అని అడిగింది. 1 గంటలో అక్కడికి వెళ్ళిపోతాం అని తనను ప్రేమగా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు. ఆ మాటతో అందరూ కూడా 1 గంటలో మనం నల్లమల అడవులు చూడబోతున్నామన్న ఉత్కంఠలోకి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడే చీకటి తన ఉనికిని చాటుకుంటుంది. ఇంచుమించు అంతా కొండ ప్రాంతమే. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. మా ముందు వెనుక కొద్దిపాటిగా వెళుతున్న వాహనాలు తప్ప పెద్దగా జనసంచారం లేని ప్రదేశంలా ఉంది. కానీ అవేమీ అప్పుడు మా కంటికి కనిపించలేదు. ఎందుకంటే అప్పటికి మాకు భయం అంటే ఏంటో తెలియదు కనుక. బస్సు వేగంగా వెళుతూ ఉంటే ఆ అందమైన ప్రకృతి సౌందర్యం మాత్రమే మా కంటికి కనిపిస్తుంది. ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు బస్సు అద్దాల్లోంచి ఆ ప్రకృతి సౌందర్యాన్ని విడ్డూరంగా చూస్తూ అబ్బురపడిపోతున్నాము. ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ ఆ శబ్దానికి మాత్రం మా గుండె జల్లుమంది. ఒక్కసారి ఏం జరిగిందో అనుకునేలోపు మా బస్సు వంకర టింకరగా అటు ఇటు పోతుంది. అది గమనించిన మేము గట్టిగా అరిచేస్తున్నాం. డ్రైవర్ బస్సు ఆపాడు. ఇదంతా క్షణకాలంలోనే జరిగిపోయింది. మా తెలుగు మాస్టారు కంగారుగా, ఏం జరిగింది అని అడిగారు. డ్రైవర్ పైకి లేచి, టైర్ పంచర్ పడినట్టుందండి అని బస్సులోంచి కిందకు దిగాడు. మా టీచర్స్ అందరి ముఖాలు ఒక్కసారే మాడిపోయాయి. అబ్బా, ప్రయాణం చేసి అలసిపోయాం. ఎప్పుడు ఆ ఊరు వస్తుందా అని ఎదురు చూస్తుంటే ఇలా జరిగిందేంటి కృష్ణ అని డ్రైవర్ని అడిగితే, మీరేం కంగారు పడకండమ్మా, నేను 1/2 గంటలో ఇంకో టైర్ వేసేస్తాను అని బస్సులో ఉన్న వేరే టైర్ తీసుకుని తన పని మొదలుపెట్టాడు. ఒక పక్క చీకటి పడడం, అందులోనూ నిర్మానుష్యంగా ఉండడం వల్ల మమ్మల్ని కిందకు దిగద్దని చెప్పారు. టీచర్స్ మాత్రం కిందకు దిగి ఆ కొండ పక్కగా ఉన్న బండరాళ్లపై కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఏవేవో శబ్దాలు. అది ఏదో పిట్ట గట్టిగా కీచు కీచుమంటూ అరుస్తున్న శబ్దం. అప్పుడు ఆ శబ్దం మా చెవులకు ఎటువంటి వింతగా అనిపించలేదు. కానీ మా బస్సు ఆగిన ప్రదేశంలోనే పదే పదే అరుస్తుందని మాత్రం అర్థమైంది. ఆ శబ్దం విన్న మా టీచర్స్ విసుగ్గా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వచ్చేస్తున్నారు. అలా అందరూ బస్సులో వచ్చి కూర్చోగానే లక్ష్మీ మేడం, ఏంటి మాస్టారు, ఆ పిట్ట అలా అరుస్తూ ఎక్కడెక్కడే తిరుగుతుంది అన్నారు విసుగ్గా. అప్పుడు దీక్షితుల మాస్టారు, అవునండి, నా మనసులో కూడా అదే అలజడి మొదలైంది అని దిగులుగా చూస్తున్నారు. ఆ పిట్ట మాత్రం మేమున్న ప్రదేశమంతా తిరుగుతూ కీచు కీచుమని ఒకటే గోల. ఆ శబ్దానికి విసిగిపోయిన దీక్షితుల మాస్టారు కోపంగా, కృష్ణ, అయ్యిందా? 1/2 గంటలో టైర్ మారుస్తానన్నావు, 1 గంట అవుతుంది, నీ వల్ల అవుతుందా కాదా చెప్పు అని కోప్పడ్డారు. 10 నిమిషాలు ఓపిక పట్టండి అయ్యా, అయిపోతుంది అని కృష్ణ కూడా గట్టిగానే చెప్పాడు. మా మాస్టార్లో ఇంకా భయం, కంగారు ఎక్కువైపోతున్నాయి. మేము అవన్నీ నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాము. అప్పటి వరకు చేసిన అల్లరినంతా మరచిపోయి మౌనంగా మా టీచర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాము. ఇంతలో కృష్ణ తన పని పూర్తి చేసి బస్సులోకి వస్తూ, టైర్ మార్చేశానయ్యా, ఇక బయలుదేరిపోవచ్చా అని అడిగాడు. బయలుదేరిపోవచ్చా ఏంటి? ఎప్పుడు నువ్వు వచ్చి బయలుదేరదామంటావో అని ఎదురు చూస్తుంటే తొందరగా పోని మాస్టార్ అన్నారు. అప్పుడు మా సరళ మేడం కూడా, అవును కృష్ణ, తొందరగా పోనివ్వు, ఆ పిట్ట నస వింటుంటే నాకు గుండెల్లో దడ వచ్చేస్తుంది అని తల పట్టుకున్నారు. సరే టీచరమ్మా అని కృష్ణ బస్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ప్రయాణం మొదలైంది.
కానీ మాలో మేము ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటున్నాము. అందరిది అదే పరిస్థితి. అది గమనించిన మా మాస్టారు, ఏంటరా ఆ గుసగుసలేంటో మాకు కూడా చెప్పచ్చు కదా అని అన్నారు. అదే సమయం అనుకున్న ఒక 10th క్లాస్ అమ్మాయి, మాస్టారు ఇందాక బస్సు ఆగిన చోట ఒక పక్షి కూస్తూ ఉంది కదా, ఆ పక్షి పేరేంటి మాస్టారు? మీరందరూ ఆ పక్షి అరుస్తుంటే ఎందుకు భయపడ్డారు అని తన అనుమానాన్ని బయటపెట్టింది. మళ్ళీ మా మాస్టారుకు చెప్పడం ఇష్టం లేక ముఖం వాడిపోయింది. 10వ తరగతి అమ్మాయి సందేహం తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో, ఆ పిట్ట పేరు తీతువు పిట్ట. ఆ పిట్ట అరిచింది అంటే ఏదో కీడు జరుగుతుందని పెద్దలు అంటారు. అందుకే మేము అప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. కానీ ఇప్పుడు ఆ భయం లేదులేండి. ఎందుకంటే మనం ప్రయాణంలో ఉన్నాం, అది అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాము కాబట్టి పిట్టల అరుపులు సహజమే కదా అని తేలికగా చెప్పారు. మా మాస్టారు చెప్పిన విషయంతో మా అనుమానం కూడా తొలగిపోయింది. ఇంకా గమ్యం చేరుకోవడానికి అరగంట మాత్రమే ఉంది. బాగా చీకటి పడింది. మా ముందు వెనక కూడా ఎటువంటి వాహనాలు కనిపించట్లేదు. ఇక వీధి లైట్లు ఆనవాళ్ళైతే ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడు బస్సులో వేసిన లైట్స్, బస్సు ముందు వెలుగుతున్న లైట్సే మాకు కొద్దిపాటి వెలుగుని ఇస్తున్నాయి. అటువంటి సందర్భంలో కూడా మాకు భయం వెయ్యలేదు. ఎందుకంటే బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నాము కాబట్టి. అందరికీ బాగా బోర్ కొడుతుంది. అప్పటి వరకు పాటలు పాడుకుంటూ విసుగు పుట్టింది. ఏ విధంగా ఈ అరగంట సమయం గడపాలో అని ఆలోచించుకుంటున్నాము. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.